ఫ్రెండ్స్, పీజీ న్యూస్కి స్వాగతం. కువైట్లోని భారత రాయబార కార్యాలయం మార్చి 5, 2026న కొత్త అడ్వర్టైజరీ జారీ చేసింది. ప్రస్తుత భద్రతా పరిస్థితి మరియు కువైట్ వైమానిక ప్రాంతం మూసివేయబడుతున్న నేపథ్యంలో దేశంలోని అన్ని భారతీయ పౌరులు భద్రతా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని కోరారు. సలహా ప్రకారం భారతీయులు ఇంటి లోపలే ఉండాలని మరియు అవసరమైతే తప్ప బయటకు రావద్దని, నవీకరణల కోసం అధికారిక వనరులపై మాత్రమే ఆధారపడాలని మరియు వైమానిక ఫోటోగ్రఫీ లేదా డ్రోన్ల వాడకాన్ని దూరంగా ఉండాలని కోరారు. రాయబార కార్యాలయం తన అధికారిక వెబ్సైట్ మరియు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా సమాచారాన్ని పంచుకోవడం కొనసాగిస్తుందని తెలిపింది. ఈ మిషన్ భారతీయ పౌరుల కోసం 0096565501 నంబర్లో 24 గంటల అత్యవసర హెల్ప్ లైన్ను కూడా అమలు చేసింది. ఇది ఫోన్ మరియు వాట్సాప్ అందుబాటులో ఉంది. అలాగే ప్రశ్నలు మరియు సహాయం కోసం ప్రత్యేక ఈమెయిల్ ఐడి COMMUNITY.KUWAIT@mea.gov.in పాటు అందుబాటులో ఉంది. ఫిబ్రవరి చివరిలో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తలు పెరిగిన తర్వాత జారీ చేయబడిన మునుపటి సలహాలలో ఇలాంటి సంప్రదింపు ఏర్పాటు గురించి ప్రచారం చేయబడింది. కువైట్లోని 4 భారతీయ కౌన్సిలర్ అప్లికేషన్ సెంటర్లతో పాటు కౌన్సిలర్ సేవలను అందిస్తూనే ఉందని రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. మరియు ఏవైనా విధానపరమైన నవీకరణల కోసం సోషల్ మీడియా మరియు వెబ్సైట్లోని దాని వివరణాత్మక నోటీసులను చూడాలని ప్రజలను సూచిస్తోంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CBSE 2026 మార్చి 7 నుండి 11 వరకు జరగాల్సిన అన్ని 10వ తరగతి పరీక్షలను, అలాగే 2026 మార్చి 2, 5 మరియు 6 తేదీలలో జరగాల్సిన పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఫలితాల ప్రకటన విధానం మరియు షెడ్యూల్ తర్వాత తెలియజేయబడుతుంది. 12వ తరగతి సంబంధించి 2026 మార్చి 7న జరగాల్సిన పరీక్ష వాయిదా వేయబడింది. సవరించిన తేదీలను త్వరలో ప్రకటిస్తారు. బోర్డు మార్చి 7న పరిస్థితిని సమీక్షించి మార్చి 9 నుండి జరగాల్సిన పరీక్షలను సంబంధించి ఆదేశాలను అందిస్తుంది. 12వ తరగతి విద్యార్థులు తమ పాఠశాలలో సన్నిహితంగా ఉండాలని మరియు మరిన్ని నవీకరణల కోసం అధికారిక ప్రకటనలను అనుసరించాలని సూచించారు. 2026 ఫిబ్రవరి 28 నుండి కువైట్ వైమానిక ప్రాంతం తాత్కాలికంగా మూసివేయబడిందని, దీని వలన సాధారణ షెడ్యూల్ చేయబడిన విమాన కార్యకలాపాలు నిలిపివేయబడ్డాయని మరియు కువైట్ ద్వారా రవాణాలో చిక్కుకున్న ప్రయాణికులు సురక్షితంగా బయటకు వెళ్లాలనుకుంటే వారిని సురక్షితంగా బయటకు తీసుకువెళ్లడానికి మిషన్ కువైట్ అధికారులతో సన్నిహితంగా సమన్వయం చేసుకుంటోందని అడ్వర్టైజరీ పేర్కొంది. ప్రాంతీయ ఉద్రిక్తల మధ్య కువైట్ విమానాల నిలిపివేసిన తరువాత భారత్ మరియు కువైట్ అధికారులు గతంలో బహిరంగ ప్రకటనలు చేశారు. విదేశాల్లోని భారతీయులు భద్రత మరియు శ్రేయస్సు అత్యంత ప్రాధాన్యతగా ఉందని పునరుద్ఘాటిస్తూ భారత ప్రభుత్వం అత్యున్నత స్థాయిలో పరిణామాలను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. కువైట్లోని రాయబార కార్యాలయం అక్కడ నివసిస్తున్న పెద్ద భారతీయ సమాజం యొక్క భద్రత మరియు సంక్షేమాన్ని నిర్ధారించడానికి కువైట్ అధికారులతో పాటు దేశంలోని భారతీయ సమాజ నాయకులు మరియు సంఘాలతో సన్నిహితంగా ఉందని తెలిపింది.